హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్టర్డేనే సంబంధించి మనకు తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి వాటికి సంబంధించి కంప్లీట్గా మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూలో కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి నిన్ననే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ నాకు కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ఎస్టర్డే చూశాను, అప్డేట్ వచ్చింది. అలాగే మన సబ్స్క్రైబర్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబ్ కూడా ఇన్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు వీలు కావడం లేదు వీడియోస్ చేయాలంటే. ఆఫీస్ వర్క్లో పడి కొంచెం టైం ఉండట్లేదు అనమాట. అయితే ఎస్టర్డే చూశాను, ఇవి మనకు అప్డేట్ వచ్చిందనమాట. రిక్రూట్మెంట్ సంబంధించి డిక్లరేషన్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరు ఇన్ ఎలిజిబుల్ అయ్యారు, వాటికి సంబంధించి మనకైతే ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే క్యాండిడేట్ టు బి సబ్జెక్టెడ్ ఫర్ ద ఓరల్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకు షెడ్యూల్ ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ ఫర్ ద డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ 108 సంబంధించి మనకైతే ఎస్టర్డే అయితే షెడ్యూల్ రావడం జరిగింది అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్వీసెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎలిజిబుల్ ఎవరెవరు అయ్యారు, అలాగే ఇన్ ఎలిజిబుల్ ఎవరెవరు అయ్యారు, ఎంతమంది అయ్యారు దానికి సంబంధించి. అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కంప్లీట్గా హైకోర్టులో మనకు 4th లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 4th లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనకైతే ఒక లిస్ట్ అయితే విడుదల చేశారనమాట. ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, 2nd, 3rd, 4th అనమాట కంప్లీట్గా. ఈ 4th లిస్ట్ వరకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కంప్లీట్గా మనకు 4th లిస్ట్ వరకు అయితే రిలీజ్ చేసి లాస్ట్కి అయితే మనకు కొంతమందిని సెలెక్ట్ చేసి కంప్లీట్ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఫైనల్ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద హైకోర్ట్ డిక్లేర్ ద ఆల్ హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఇట్స్ నోటిఫికేషన్ అండర్ రిఫరెన్సెస్ 3rd, 5th, 6th and 7th సీటెడ్ ఇన్ కనెక్షన్ విత్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి తెలంగాణ హైకోర్టు సంబంధించి మనకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే కంప్లీట్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో హాల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే అకార్డింగ్లీ కంప్లీట్గా హైకోర్టు కండక్టెడ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద నోటిఫైడ్ షెడ్యూల్ అండ్ యాజ్ అప్రూవ్డ్. అయితే మనకు హైకోర్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగిందన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అటెండ్ ద ఓరల్ ఇంటర్వ్యూ ఇన్ షో ఇన్ అన్ఎగ్జరీ 1 అండ్ అపెండెంట్ టు దిస్ నోటిఫికేషన్ అనమాట. అన్ఎగ్జర్ 1 అలాగే అన్ఎగ్జర్ 2 ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ఎగ్జర్ 1లో ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, అలాగే ఎవరెవరు ఓరల్ ఇంటర్వ్యూకు కండక్ట్ అవ్వాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇట్ ఈస్ ఫర్దర్ ద ఇన్ఫార్మ్ దట్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ద అప్లికెంట్ షోన్ ఇన్ అన్ఎగ్జర్ 2, అన్ఎగ్జర్ 3 అండ్ అపెండెంట్ టు ద నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ తెలంగాణ హైకోర్టు సర్వీస్ బై డైరెక్టర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ఎగ్జర్ 1, అన్ఎగ్జర్ 2, అన్ఎగ్జర్ 3 కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరు ఎలిజిబుల్ కాలేదు, వాళ్ళ ఒక హాల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు డేట్ 2/1/2025 ఈజ్ రిజెక్టెడ్ ఫర్ ద రీజన్స్ స్టేటెడ్, అలాగే అగెనెస్ట్ దేర్ హాల్ టికెట్ నంబర్స్. అలాగే కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు నాన్ లోకల్ వాళ్ళు కూడా మన స్టేట్ కాకుండా ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర సరైన సర్టిఫికేట్స్ లేక అలాగే నాన్ లోకల్ కింద కాబట్టి వాళ్ళని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే చాలామంది మన తెలంగాణకు సంబంధించి కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టారు కాబట్టి వాళ్ళని కూడా రిజెక్ట్ చేసి జస్ట్ మనకి అప్లికేషన్ ఈ జాబ్ వచ్చేసి మనకు ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకు ఓన్లీ 7th ఫెయిల్ ఆర్ 10th పాస్ ఆర్ ఫెయిల్ చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఈ పోస్ట్ అనేది వర్తిస్తుందని మనకు ఫస్ట్లోనే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అయినా ఏం కాదులే అని చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టారు. జనరల్ నాలెడ్జ్ చదువుకొని ఎక్కువ మార్క్స్ కూడా తెచ్చుకున్నారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళారు. దాని తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది. చాలామందికి ఇలానే జరిగింది. అయితే ఇన్ దిస్ కనెక్షన్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ డౌన్లోడ్ దేర్ ఓరల్ ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ ఫ్రమ్ ద బిలో మెన్షన్స్ హైకోర్ట్ వెబ్సైట్ నుంచి మీరు కంప్లీట్గా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి 30వ తేదీ నుంచి మీరు ఆన్వర్డ్స్ టు అటెండ్ ఫర్ ద ఓరల్ ఇంటర్వ్యూ టు బి కండక్టెడ్ ఫ్రమ్
5/1/2026 to 8/1 ఇన్ ద ప్రీమిసెస్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ డీటెయిల్స్. సో కాల్ లెటర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి 30వ తేదీ నుంచి మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓవరాల్ ఇంటర్వ్యూకి మీరు కండక్టెడ్ ఫ్రమ్ ద 5 జనవరి నుంచి మీరు 2026 5 నెక్స్ట్ మంత్ నుంచి మీరు 5, 6, 7, 8 తేదీలో ఈ 4 డేస్ పాటు మీకు అయితే ఓవరాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది? గవర్నమెంట్ సిటీ కాలేజీ హైదరాబాద్ 50050006 యాజ్ ద రిపోర్టింగ్ టైమ్ అండ్ ద డేట్. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికైతే వెళ్ళారో అదే ఏరియాకి వెళ్ళాలి. రిపోర్టింగ్ టైం వచ్చేసి టైమ్ అండ్ డేట్ అండ్ ఓవరాల్ ఇంటర్వ్యూ ఎక్సెట్రా మెన్షన్డ్ ఇన్ ద హాల్ టికెట్. అయితే మీరు ఇప్పుడు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేస్తారు కదా, అందులో మెన్షన్ చేయడం జరిగింది ఎవరు ఏ టైంకి ఏ డేట్ రోజు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాటికి సంబంధించి అందులో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరిచి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు నోట్ ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు బ్రింగ్ ద హాల్ టికెట్ ఆఫ్ ద OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఆన్ 22/6/2025. రోజు మీరు ఎగ్జామ్ రాశారు కదా, OMR బేస్డ్ ఎగ్జామినేషన్, వాటికి సంబంధించి హాల్ టికెట్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. అలాంగ్ విత్ ద కాల్ లెటర్స్ ఫర్ ఓవరాల్ ఇంటర్వ్యూ. హాల్ టికెట్తో పాటు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్ లెటర్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో ద రిక్వైర్డ్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డే ఆఫ్ ఓవరాల్ ఇంటర్వ్యూ వితౌట్ ఫెయిల్. ఓవరాల్ ఇంటర్వ్యూ రోజు మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే, సో OMR బేస్డ్ ఎగ్జామినేషన్ రాశారు కదా, అది హాల్ టికెట్ ఒకటి, మీరు రేపు డౌన్లోడ్ చేసుకునేటటువంటి కాల్ లెటర్ ఒకటి, అండ్ రిక్వైర్డ్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు మరొకసారి ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో అందరూ గమనించాలి, 100% తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు టైమింగ్ వచ్చేసి 10:30 నుంచి 5 PM వరకు మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ అనెక్సర్ 1లో మనకు ఇక్కడ ద హాల్ టికెట్ నంబర్స్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ టు ద అటెండ్ ద ఓవరాల్ ఇంటర్వ్యూ. ఇక్కడ అనెక్సర్ 1లో సో ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళైతే ఓవరాల్ ఇంటర్వ్యూకు అటెండ్ అయితే అవ్వాలి అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఇక్కడ నుంచి చూడండి, లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో మెల్లిగా నేను ఇక్కడ నుంచి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. సో ఇక్కడ 200 మెంబర్స్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకొని 30వ తేదీ నుంచి మీరు కంప్లీట్గా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్గా మీరు 5th నుంచి 8th వరకు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అనెక్సర్ 2లో ఇక్కడ చూసుకుంటే హాల్ టికెట్ నంబర్స్ ఆబ్సెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ నంబర్స్, అంటే వీళ్ళు ఆబ్సెంట్ అయ్యారు, అలాగే వీళ్ళు ఎలిజిబుల్ కాదన్నమాట. సో ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు, సో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఆబ్సెంట్స్ అయిన వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్సెంట్ అంటే మీరు వెళ్ళకపోవడమే కాకుండా టీసీ లేకపోవడం కానీ, మీ దగ్గర మెమోస్ లేకపోవడం కానీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం కానీ, మీరు వెళ్ళకపోవడం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సో వెళ్ళినా కూడా మనకు జాబ్ రాదనే ఆలోచనలో కావచ్చు. అలాగే 10th 7th వాళ్ళు ఎగ్జామ్ రాసి కూడా వాళ్ళకు ఎలా చూడాలో రిజల్ట్ అనేది తెలియకపోవడం ద్వారా ఇంతమందిని రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. చాలామందికి తెలియదు. సో మనకైతే బయట అనౌన్స్మెంట్ చేయరు కాబట్టి చాలామంది వీడియోస్ చూడరు. దానివల్ల సో ఈ కోర్ట్ ఎగ్జామ్ రాసినా వేస్టే, దీని రిజల్ట్ రాలేదని చాలామంది వాపోతారు. అలాగే టీసీ లేని వాళ్ళు, టీసీ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ టీసీ లేకపోవడం, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు సో చదవడం, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎగ్జామ్ రాయడం వల్ల ఈ విధంగా రిజెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇంతమందికి అయితే కంప్లీట్గా రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు అనెక్సర్ 3లో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటే వీలే అన్నమాట. హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, టీసీ కావచ్చు, అలాగే ఎక్సెస్ట్రా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కారణాల వల్ల సో వీళ్ళను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. మనకు కంప్లీట్గా అనెక్సర్ 3 కూడా ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 3, అనెక్సర్ 2, అనెక్సర్ 1. సో 1లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్, 2లో మనకు ఆబ్సెంట్ అయిన వాళ్ళు, 3లో సో కంప్లీట్గా సో ఎలిజిబుల్ కాని వాళ్ళ యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్
ఏ అనెక్సర్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్ లిస్ట్ అనమాట ఇదే. సో నెక్స్ట్ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మనకు ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. జస్ట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే అయిందనమాట. సో దానికోసం కూడా మనం వెయిట్ అయితే చేయాలి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.